హరే కృష్ణ. ఎవరికైనా మొదట ఒక పద్ధతిగా ఉండడం చాలా అవసరం. అంటే క్రమశిక్షణ చాలా అవసరం. అప్పుడే మనం భౌతికంగా అయినా లేదా ఆధ్యాత్మికంగా అయినా ఏదైనా చేయగలం, ముందుకు పోగలం. శరీర మనస్సు నియమంతో కూడిన జీవితం లేకుండా భగవద్భక్తిలో స్థిరత్వం ఉండదు. ఇదే విషయం భగవద్గీతలో 6వ అధ్యాయం 17వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితమైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మలు గలవారు యోగ అభ్యాసం ద్వారా భౌతిక దుఃఖములను ఉపశమించుకోవచ్చును. అంటే ఈ శ్లోకంలో యోగం అంటే మనం భగవంతుని దగ్గరగా వెళ్ళడం, అతనితో మనకు ఉన్న సంబంధం తెలుసుకోవడం. అంటే ఇలా భక్తి కానీ యోగం కానీ చేయాలి అంటే ఆహారం, నిద్ర, భయము ఇలాంటి కర్మలలో మనం ఒక పరిమితమును కలిగి ఉండాలి. అంటే ఉదాహరణకి ఆహారం తీసుకుంటే భగవంతునికి అర్పించిన ఆహారం ప్రసాద రూపంలో తీసుకోవడం, మనుషులకు నియమించిన ఆహారాన్నే తీసుకోవడం ఉత్తమం. ఇదే విషయం మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో కూడా చెప్పబడింది. అలాగే నిద్ర కూడా. అనవసరంగా అతిగా నిద్రపోవడం కూడా చేయకూడదు. దీని వలన మనం చాలా విలువైన మనకున్న కాలాన్ని వృధా చేస్తాము. అలాగే అతి నిద్ర తమోగుణానికి నిదర్శనం అవుతుంది. అలాగే మనం చేస్తున్న కర్మలు, పనులు కూడా క్రమ పద్ధతిలో చేయడం ఉత్తమమైనది. మరి ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి అంటే కృష్ణునితో సంబంధం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఎందుకంటే కృష్ణ చైతన్యవంతుడు అంటే కృష్ణ భక్తుడు కృష్ణుని సంబంధం లేకుండా కర్మ చేయడు. అంటే అతని పనులలో ఎలాంటి కలుషిత భావన ఉండదు. ఎప్పుడూ కూడా ఒక క్రమబద్ధంగా ఉంటుంది. ఇంద్రియ భోగాన్ని తగ్గించుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి భక్తుడు కర్మలు, వాక్కు అంటే మాట, నిద్ర, జాగరణ ఇంకా ఇతర శరీరానికి సంబంధించిన పనులన్నింటిలోనూ ఒక నియమం ప్రకారం పద్ధతిగా చేసుకుంటారు. కాబట్టి అతనికి భౌతికములైన దుఃఖాలు ఉండవు. అంటే వాటిని లెక్క చేయడు. ఈ శ్లోకంలో యుక్తాహార అంటే శరీరానికి కావలసినంత మాత్రమే తినాలి. విహారస్య అంటే ఎవరెవరితో తిరుగుతున్నాము అనేది చాలా ముఖ్యం. మంచి వాళ్ళ లేదా భక్తుల సాంగత్యం అనేది చాలా ముఖ్యం. దాని వలన మనకి ఇంకా ఉత్సాహం అనేది పెరుగుతూ ఉంటుంది. యుక్త స్వప్నావబోధస్య అంటే సాధన అనేది చాలా ముఖ్యం. తగినంత సమయంలో తగినంత సమయం నిద్రపోవాలి. అలాగే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఇది భక్తికి గాని భౌతికంగా గాని మంచిదే. ప్రతి విషయంలో కూడా తగినంత అనే దానిని గుర్తుపెట్టుకోవాలి అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నది. ఇలాంటి మోటివేషన్ చేసే ఎన్నో విషయాలు తెలిపే ఈ భగవద్గీతను అందరూ కలిసి చదువుకుందాము. హరే కృష్ణ.